క్యాన్సర్ కారక పదార్థాలున్నట్లు నిర్ధారణ కావడంతో పీచు మిఠాయి విక్రయాలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. ఆహార భద్రతా శాఖ సిఫారసులతో ఈ నిర్ణయం తీసుకుంది. పర్యాటక ప్రాంతాలు, బీచ్లు, ప్రజలు అధికంగా గుమిగూడే ప్రాంతాల్లో తెలుపు, నీలం రంగుల్లో పీచు మిఠాయి ప్యాకెట్లు విక్రయిస్తున్నారు. ఇది తీయగా నోటిలో వేసుకుంటే కరిగిపోయే స్థితి ఉండటంతో పిల్లలు, యువకులు వీటిని తినేందుకు ఇష్టపడుతుంటారు. ఇటీవలి పుదుచ్చేరి బీచ్ లో విక్రయిస్తున్న పీచు మిఠాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న ఆ రాష్ట్ర ఆహార భద్రతా శాఖ అధికారులు వాటి శాంపిళ్లను పరిశోధనల కోసం ల్యాబ్కు పంపించారు. క్యాన్సర్ వ్యాధికి కారణమయ్యే రోడమైన్ బి అనే రసాయనం కలుపుతున్నట్లు పరీక్షలో నిర్ధారణైంది. దీంతో పీచు మిఠాయి విక్రయాలకు తాత్కాలిక నిషేధం విధించిన పుదుచ్చేరి ప్రభుత్వం పీచు మిఠాయి తయారీ ఆహార భద్రతా శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొంది విక్రయాలు చేపట్టవచ్చని ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో చెన్నై మెరీనా బీచ్ లో విక్రయిస్తున్న పీచు మిఠాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటి నమూనాలను పరిశోధనలకు పంపిన నేపథ్యంలో ఆ పీచు మిఠాయిలో కూడా క్యాన్సర్ వ్యాధికి కారణమైన రోడమైన్ బి రసాయనం కలుపుతున్నట్లు నిర్ధారణ అయింది. ఈ విషయమై ఆహార భద్రతా శాఖ సిఫారసులతో రాష్ట్రంలో పీచు మిఠాయి విక్రయాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి విక్రయిస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించింది. రోడమైన్ బి రసాయనం జౌళి రంగానికి సంబంధించిన వృత్తిలో వినియోగిస్తారని ఆహార భద్రతా శాఖ అధికారి సతీష్ కుమార్ తెలిపారు. ఇలాంటి రసాయనాన్ని పీచు మిఠాయిలో వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. సాధారణంగా తినుబండారాల్లో ఉంటే రసాయనాలు 24 గంటల్లో మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయని, కానీ రోడమైన్ బి రసాయనం శరీరం నుంచి బయటకు వెళ్లేందుకు 45 రోజులు పడుతుందని చెప్పారు. ఈ రసాయనం కిడ్నీ, కాలేయం, నాడీ వ్యవస్థ, మెదడు తదితరాలపై ప్రభావం చూపుతుందన్నారు. శరీరానికి రక్షణగా ఉండే పరమాణువులను నిర్వీర్యం చేసే గుణం ఈ రసాయనంలో ఉందని తెలిపారు. ఈ వార్త చూసిన నెటిజన్లు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు బ్యాన్ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.